హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన పాలకోవా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నానండి. ఈ పాలకోవా అనేది బయట స్వీట్ షాప్లో దొరికే పాలకోవా కన్నా మనం ఇలా గనుక చేసుకున్నట్టయితే చాలా టేస్టీ అయితే ఉంటుందండి. ఈ పాలకోవా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పాలకోవా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 2 లీటర్ల పాలతో పాలకోవా అనేది ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. ఈ పాలకోవా చేసుకోవడానికి చిక్కటి పాలనేవి తీసుకోవాలండి. ఏమాత్రం కూడా వాటర్ అనేది ఈ పాలల్లో అయితే కలపకూడదు. మేమైతే కొన్న పాలు కాకుండా మా గేదె పాలే చిక్కటి పాలు వచ్చేసి 2 లీటర్ల పాలనైతే తీసుకుని ఇలా అయితే ఒకసారి ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఇలా పాలనైతే వడపోసుకుంటున్నామండి. వడపోసుకున్న పాలని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెద్దగా మందంగా ఉండే దాకలోకి కానీ తెపాలలోకి కానీ అయితే తీసుకోవాలండి. ఒకవేళ లేదు అనుకుంటే మీ దగ్గర ఇత్తడి మూకుడు అనేది అవైలబుల్గా ఉంటే ఇత్తడి మూకుడులోకి అయితే తీసుకోవచ్చండి. అసలు మెయిన్ ఇత్తడి మూకుడులోకే తీసుకోవాలి. మా దగ్గర ఇత్తడి మూకుడు అనేది లేదు కాబట్టి ఎప్పుడు మా అమ్మ ఇదే తెపాలేకి అయితే చేస్తారు కాబట్టి ఈ తెపాల్లోకి అయితే మేము చిక్కటి పాలని 2 లీటర్ల పాలనైతే తీసుకున్నామండి. తర్వాత ఈ పాలల్లో కొంచెం అంత వంట సోడా అయితే వేసుకోవాలండి. మా అమ్మ అయితే చూపించకుండా వంట సోడా అనేది వేసేసింది. తర్వాత ఈ 2 లీటర్ల పాలకి ఒక చిన్న టీ గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకుని ఈ పాలల్లో అయితే వేసుకోవాలండి. అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యినైతే తీసుకుని ఈ పాలల్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ 2 లీటర్ల పాలకి 1 కేజీ పంచదార వరకు అయితే వేసుకోవాలండి. ఇక్కడ ఈ గ్లాస్ వచ్చేసి 1/2 కేజీ పట్టే గ్లాస్ అండి. ఈ గ్లాస్కి ఫుల్గా 4 గ్లాసుల పంచదారనైతే ఇందులో అయితే వేసుకున్నాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి అప్పుడైతే ఆ తెపాలని స్టవ్ మీద పెట్టాలండి. మనం పాలల్లో ఇవన్నీ వేసుకునేటప్పుడు స్టవ్ మీద పెట్టి అయితే వేసుకోకూడదు. ముందే మనం అన్నీ కింద పెట్టి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె మాత్రం హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి గిన్నె హీట్ అయిన తర్వాత మనం ఎప్పుడు కూడా స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలండి. ఈ పాలకోవా చేయడం అనేది ఈజీ ప్రాసెస్సే కానీ టైం అనేది చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి. మాకు వచ్చేసి ఈ 2 లీటర్ల పాలుతో పాలకోవా చేసుకోవడానికి 2.5 అవర్స్ అయితే గ్యాస్ మీద ఇలా ఉడకనివ్వాల్సి అయితే వచ్చిందండి. మేము చిక్కటి పాలు తీసుకుంటేనే మాకు ఇంత టైం అయితే పట్టిందండి. అదే వాటర్ కలిపిన పాలు తీసుకుంటే ఇంకా టైం అనేది ఎక్కువసేపు అయితే పడుతుందండి. అలాగే టేస్ట్ కూడా చిక్కటి పాలతో చేసుకున్న పాలకోవా టేస్ట్ అయితేనే బాగుంటుందండి. వాటర్ కలిపిన పాలతో చేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగోదు. అలాగే టైం కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుందండి. ఆ వాటర్ అంతా మరగాలి కదండి, అందుకోసం టైం అనేది ఎక్కువైతే తీసుకుంటుంది. ఇక్కడ ముందు మెయిన్గా మీరు ఒక విషయం అనేది గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే ఈ పాలకోవా చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టవ్ వెలిగించి గిన్నె దాని మీద పెట్టినప్పటి నుంచి ఈ పాలకోవా అనేది తయారయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి. ఏ మాత్రం కూడా ఆపకూడదు. ఇలా మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటూ మనం కలుపుతూనే ఉండాలండి ఈ పాలకోవాని. ఇలా మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటే కనుక పాలకోవా ఇంకా టేస్ట్గా అయితే ఉంటుంది. ఏంటి పాలకోవా ఇంత ఎర్రగా ఉంది అని అనుకుంటున్నారా? అదేమీ లేదండి. స్టార్టింగ్లో మా పిల్లలు మేము ఒకసారి తిప్పుతామమ్మా, మేము కొంచెం సేపు తిప్పుతాము, చాలాసేపు అనేది తిప్పాలి కదా, మీ చేతులు కూడా నొప్పి వస్తాయి కదా, మేము తిప్పుతాము అని చెప్పి వాళ్ళైతే కొంచెం సేపు తిప్పారండి. వాళ్ళు అస్తమాను అయితే కలుపుతూనే ఉండాలి కదండి, వాళ్ళు మధ్య మధ్యలో ఆపేశారు. అందు గురించి ఈ పాలకోవా అన్నది కలర్ అనేది మారిందండి. అందుకే నేను మీకు అన్నిసార్లు చెప్తున్నానండి, కలుపుతూనే ఉండాలి అని చెప్పి.
పాలు కదండి, అడుగు అంటుకుపోతుంది మనం కలపడం ఆపేస్తే. కానీ కొంతమంది అయితే ఫుడ్ కలర్స్ యూస్ చేస్తారు కదండి, ఇది ఫుడ్ కలర్ ఏమీ యూస్ చేయకుండా వచ్చిన కలర్ అండి, న్యాచురల్ కలర్. అలాగే కొంతమంది అయితే టేస్ట్ మారడం కోసం బూస్ట్ అనేది లేదా చాక్లెట్స్ అనేవి కూడా ఇందులో యాడ్ చేసుకుంటారు. మేమైతే అలాంటివేవి కూడా ఇందులో యాడ్ చేయలేదండి. స్వీట్ షాపుల్లో పాలకోవా అయితే వాళ్ళు కార్న్‌ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ కలిపి ఆ లిక్విడ్ని పాలల్లో కలుపుతారండి. అందుకోసం వారికి తొందరగా చిక్కదనం అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది కదండి, స్వచ్ఛమైన పాలకోవా అండి. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, కానీ టైం ప్రాసెస్ అనేది ఎక్కువైతే పడుతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అయితే దగ్గరకు వచ్చిన తరువాత స్టవ్ అనేది ఆఫ్ చేసి పైన కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలితే ఆ షేప్లో అయితే ఈ పాలకోవాని చేసుకోవచ్చండి. రౌండ్ బాల్స్ లాగా కావాలితే రౌండ్గాను, ఇలా బిళ్ళల కింద కావాల్సి వస్తే అమ్మ చూడండి ఇలా బిళ్ళల్లాగా అయితే చేస్తుంది. ఇక్కడ మా బాబు అయితే ట్రయాంగిల్, రెక్టాంగిల్ షేపుల్లో కూడా అయితే చేశాడండి. పాలకోవా మిశ్రమం వేసుకోవడానికి సెపరేట్గా బాక్స్లు అనేవి ఉంటాయండి. అవి వెల్లుల్లిపాయ షేప్లో అయితే ఉంటాయి. కావాలితే అలాంటి వాటిలో కూడా ఈ మిశ్రమాన్ని వేసి పాలకోవా అనేది చేసుకోవచ్చు. ఎప్పుడు మా అమ్మ ఇలా చేత్తోనే చేసేస్తుందండి. మీరు ఒకవేళ ఎక్కువ గనక ఈ పాలకోవాని ఉడికించినట్టయితే మీకు బిళ్ళ షేప్ అనేది రాకుండా ఇడుము పొడుము కింద అయిపోతున్నట్టయితే గనక ఇక్కడ నేను మీకు ఒక టిప్ కూడా చెప్తానండి. అదేంటంటే కాచి చల్లార్చిన పాలని కొంచెం ఈ మిశ్రమంలో వేసుకుని కూడా మనం పాలకోవా బిళ్ళలను అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ మా చిన్నబాబు ఈ మిశ్రమంతో వినాయకుడిని కూడా రెడీ చేసేసాడండి. సో పాలకోవా అనేది రెడీ అయిపోయిందండి. ఈ పాలకోవా ఎలా తయారు చేయాలో మీరైతే చూసారు కదండి. ఈజీగానే చేసేసుకోవచ్చు, కానీ టైం అనేది ఎక్కువ పడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ పాలకోవాని. నేను నిజమే చెప్తున్నానండి, స్వీట్ షాప్లో మనం తెచ్చుకునే పాలకోవా కన్నా ఇలా ఇంట్లో తయారు చేసుకున్న పాలకోవా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ పాలకోవా కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.